అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. షట్డౌన్ను ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా జనవరి 30 వరకు నిధుల కేటాయింపులకు అడ్డంకులు తొలగనున్నాయి. దోపిడీకి ఎప్పటికీ లొంగబోమనే స్పష్టమైన సందేశాన్ని తమ ప్రభుత్వం పంపుతోందని సంతకానికి ముందు శ్వేతసౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు చప్పట్లతో ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతకుముందు షట్డౌన్ ముగింపు బిల్లును 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా ఆయన సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ కాలంగా 43 రోజుల పాటు ఈ షట్డౌన్ కొనసాగింది. అమెరికాలో చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వారందరికీ ఇవాళ్టి నుంచే జీతాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. వేలాది విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకున్న ఘటనలు షట్డౌన్ కారణంగా చోటు చేసుకున్నాయి.